పుత్రభక్తిని నిశూతనైకర్తని రక్తకర్పూరే నితాంత ప్రేమ నిర్భరి ప్రచూతభూత కర్మఠే ప్రపన్న జీవ శర్మదే సహావమాం కపాలికే భజామి భద్రకాళికే प्रतिकृतोग्रसिंहिके रणोत्सवेषु चण्डिके दयाविहीन भीकरे दयावजाशु शङ्करे దేవా బాస్ వెళ్ళిన పని ఏమైంది? మన సక్రమంగానే చేసుకొచ్చాను బాస్. గుడ్. ఎదురా వజ్రం బాస్ వజ్రాన్ని తీసుకుని వస్తుంటే మధ్యలో బాస్ దేవా దాన్ని ఏమైందిరా వజ్రం? బాస్ మధ్యలో ఎవడో రాజసింహ అంట బాస్, వాడు నా దగ్గర నుంచి దెబ్బకెళ్ళాడు. చేతగాక తిరిగి వందల వాడికి భయపడి తిరిగి వచ్చావన్నమాట. దానికి శిక్ష ఏమిటో తెలుసుగా బాస్. ఈ ఒక్కసారి నాకు క్షమించి మరొక ఛాన్స్ ఇవ్వండి బాస్. దేవా, క్షమించడం అనేది మన రౌడీ యుద్ధంలో ఉండదు. అందుకే నిన్ను చంపి ఆ టైగర్కి ఆహారంగా వేస్తాను. ఈ టైగర్ అంటే శత్రువు గుండెల్లో ముళ్ళు తెగాల. ఈ టైగర్ దాదా పేరు చెప్తే ప్రభుత్వాలే కాదు, ఈ దేశ ప్రజలందరూ ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. ఎరా టైగర్, తల తిరిగిందా పగిలిందా? ఎవర్రా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు? సింహ, రాజసింహ, ఇలాంటి బద్మాషుల భరతం పట్టడానికి నీ ఈ రౌడీ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన టైగర్ సింహాని. రాజా అంటే నువ్వేనన్నమాట. వెతకకపోయినా తీగ కాలికి తగిలినట్టు నువ్వే సరాసరి నా స్థావరంలోకి వచ్చావన్నమాట. నేను తలుసుకుంటే నీ రౌడీ సామ్రాజ్యంలోనికే కాదు, నీ మృత్యు మందిరంలో కూడా రాగలడు ఈ రాజా. శభాష్, నా దగ్గరకు వచ్చి ఇంత ధైర్యంగా నా ముందు నిలబడి మాట్లాడుతున్నా. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. టైగర్, నువ్వు జాలి పడాల్సినంత కలేజా లేనివాడు కాదు ఈ రాజసింహ. నిన్ను నీ స్థావరాలని నామరూపాలు లేకుండా చేసి ఎందుకు జాలి పడ్డానా అని చెప్పి కుల్లి కుల్లి సత్యారాజు వస్తుంది. ఈ టైగర్ ముందు ఏ రత్వం పొందితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ టైగర్ ముందు ఎంతసేపు మాట్లాడిన మనగాడివి నీవే. అందుకే నాతో చేతులు కలిపి టైగర్, ఒకడు మోచేతి కింద పని చేసే పిరికివాడు కాదు ఈ రాజసింహ. పేదవాళ్ళ ప్రాణాలు తీసే నిన్ను అంతం చేయడమే నా చివరి ఆశయం. ఏరా ఊరుకునే కొంది రెచ్చిపోతున్నావు. నిరంతరం మరణ
ప్రాణాలతో తిరగెళ్ళగలవా? వెళతానో లేదో నువ్వే చూస్తావు. ఇప్పటి వరకు ఎందరన్నా చూసావు, కానీ నన్ను చూడాలా? నీలాంటి దేశద్రోహులను మట్టి కనిపించి భరతమాతకు రుణం తీర్చుకుంటా. మిస్టర్ సింహ, ఈ టైగర్తో తలుచుకుంటే హోమం మొదలవుతుంది. రాజకీయ నాయకుల గుండెల్లో అలజడ ప్రారంభమవుతుంది. నీ వెనక ఆర్కే నాగరాజ్ ఇద్దరు అండదండలు ఉండబట్టి ఈ అడవిలో ప్రశాంతంగా జీవిస్తున్నావు. నిన్ను నీ వాళ్ళను అడ్డంగా నరికి ఆ రక్తంతో ఈ కాళికామాతకు రక్తాభిషేకం చేస్తా. ఏ రాజా, నీ ఆయుష్ తగ్గించుకోకు. అనవసరంగా నాతో విరోధం పెట్టుకోకు. నాతో చేతులు కలుపు. నీతో చేతులు కలిపి ఈ ప్రజలకు అన్యాయం చేయను. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నిన్ను నిలువన నరికి నా ప్రజలకు న్యాయం చేకూర్చుతా. నిన్ను నిలువున నరికి నిన్ను దేవుడులతో కొలుస్తున్న ఈ అడవి మనుషులకి నీ శవాన్ని పార్సిల్ పంపిస్తా. అప్పుడే ఈ టైగర్ వీరత్వం ఏందో తెలుస్తుంది. నీ ప్రాణాలకే భద్రత లేదు, ఇంకా నన్ను చంపుతావా నీవు? ఈ మరణకుండా మర్యాదగా ఆపు, లేకపోతే నిన్ను చంపి ఆ రక్తంతో ఈ కాళికామాతకు రక్తాభిషేకం చేస్తా. నీలాంటి రాజాలు 100 మంది వచ్చిన ఈ టైగర్ని ఏమీ చేయలేరు. నేను కనసాగ చేస్తే ఈ బాడీని బందర్ పార్సిల్ చేస్తారు మనుషులు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? చిట్టెలుగులా ఉన్నావు. టైగర్ చిట్టెలుకను కాదు, సింహాన్ని. ఇలాంటి నరహంతకులకు నరసింహానాయుణ్ణి. నీ అంత చూడడానికి వచ్చిన టైగర్ సింహాన్ని. రాజా, నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నావు. ఇలాంటి వాళ్ళందరూ నా స్థావరంలో అస్థి పంజరాల్లో అమర్చిన వాడిని. టైగర్, నీకు ఆఖరి అవకాశం ఇచ్చి వెళ్తున్నా. ఈ ప్రజలపై మరోసారి నీ కన్ను పడితే నీ అంతం చూస్తా.